వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్ రావు ధవళేశ్వరపు. మహాశివరాత్రి సందర్భంగా విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం మరియు పట్టణ స్వర్ణకార సంఘం వారు 26/2/2025 బుధవారం రోజున శ్రీ 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 జగద్గురు శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించినారు. ఈ సందర్భంగా ఉదయం 9:29 స్వామివారి కళ్యాణరాట ఉత్సవం మరియు ఉదయం 11:36 స్వామివారి కళ్యాణమును విజయనగరం పట్టణ బొండాడ వీధి శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయం నందు గల కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవమును బ్రహ్మశ్రీ రక్కోజు ఓంకారాచార్య సిద్ధాంతి గారు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా భక్తులకు కన్నుల విందుగా కడు రమణీయంగా జరిపించినారు. అనంతరం సంఘం వారు కళ్యాణ మహోత్సవానికి వచ్చేసిన భక్తులందరికీ విందును ఏర్పాటు చేసినారు. ఈ కళ్యాణం చూడటం వల్ల స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షం మనకు మెండుగా కలుగును, సకల సుఖ సౌభాగ్యాలు కలుగును. సర్వే జన సుఖనోభవంతు. కళ్యాణ మహోత్సవాన్ని చూసేద్దాం రండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అన్నపూర్ణాయ నమః, మంత్రకాయ నమః, మృడాయ నమః,
ప్రబలను చెబుతున్నాను. ఈ ప్రబలం కూడా చాలా విశేషమైనది. గోవింద అమ్మవారు తండ్రి గారి పేరు ఏం పేరు చెప్పండి, ఎవరైనా తెలుసుకోను? గోవింద అమ్మవారు తండ్రి గారి పేరు శివకోణయాచార్య గారు. గోవింద అమ్మవారు తల్లి గారి పేరు చెప్పండి. గోవింద అమ్మవారు తల్లి గారి పేరు, తండ్రి గారి పేరు చెప్పారు, తల్లి గారి పేరు చెప్పండి. కాత్యాయని దేవి. ఆ శివకోణయాచార్య ఎవరు? సాక్షాత్ పరమశివుడు. ఆయన అర్థాంగి అయినటువంటి అమ్మవారి పేరు కాత్యాయని. అంటే అక్కడ అమ్మవారి తల్లిదండ్రులు ఎవరు? శివపార్వత స్వరూపులుగా ఈ భరతఖండమందు నర్మ సంస్థాన ప్రాంతమే అవతరించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఒకవై భర్తామామ గారికి పుట్టారు వాళ్ళే. ప్రకృతాంబ పరిపూర్ణాచార్య ఈ సకల జగత్తుల సృష్టికర్త విరాట్ పురుష గారి విశ్వకర్మల వాడే పరిపూర్ణుడు. అటువంటి పరిపూర్ణుడికి ప్రకృతికి తల్లి అయింది. పరిపూర్ణం ప్రకృతి పరిపూర్ణం అంటారు. పరిపూర్ణం తల్లి అయితే ప్రకృతి తల్లి కదా. అటువంటి తల్లియే ఆ ప్రకృతాంబదేవి అయ్యారు. కాబట్టి కళ్యాణం చేశారు, అక్షతేసుకున్నారు, భోజనాలు పెట్టారు. ఏంటంటే కార్యక్రమం శూన్యం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే వచ్చిన దానికి ఫలితం ఉండాలి. కష్టే ఫలి. ఎంతసేపు కష్టపడి ఉన్నాం కదా, ఏ ఫలితం ఏమీ తెలియకపోతే ప్రయోజనం ఉంది. శ్రద్ధగా అనిపించండి, చేతులు అక్షరాలు పట్టుకున్న వాళ్ళు చేతులు జోడించండి. మీకు నారాయణ అనుకుంటే నారాయణ అనండి, గోవింద అనుకుంటే గోవింద అనండి, లేకపోతే జీవేద బ్రహ్మలే గోవింద రామలే మాస్టర్. అనంత వీర్య శ్రీమన్మహా విశ్వకర్మ దివ్యానం సత్యాభిమానస్య మహాకాశస్య జీవన ప్రమాణం అనేక కోటి బ్రహ్మాండానం ఏకమే వ్యక్తావ్యక్త మహానాయకార పృథ్వ్యాప్తేజో వాయులాగా శ్రీరామదానిష్టాన భూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిరూప దేవతే హిమమే వస్తుశిల్పే విశ్వజ్ఞాది పంచబ్రహ్మ విపర్యత దేవత విష్ణు రుద్రేయ ప్రాతిత్య పంచమో తిరుపతివానందే అస్మిన్ మహాబ్రహ్మకర్తయో జ్ఞాన సిద్ధి పరాశక్తి శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అభిధాన ప్రపంచ మహాశక్తి విరాజతే ఐరావత పుత్రేకమా పూరాంజన పుష్పరాత సార్వభౌమ సుదేగాజ్ఞ అష్టదివ్యోపదశ్రీ అంగవంగకలిక కాశ్మీర కాంబోధ సౌరాష్ట్ర సుమీర మగధ మాన నేపాలకేర సోలమాంచల ద్రవిడ కర్ణాటక పురేంద్రాల పుత్రకు గాంధార ధర్మవిదేహి బాహ్య బ్రహ్మయ టెంకర గంగ సోరసేన కిరాంత సోరసేన తేరా వంకేర నరే నాయక దేశవాసురాలదే అందరూ ఎంతో సుందరమైన రసాయన ప్రార్థన సత్తలోకమైన అదోమైన బ్రహ్మాండమైన పరిణామ రాజశేషస్య సహస్ర బ్రాహ్మణదే ఇంద్రాజ్ఞానవర్ణమాయ కుబేర ఈశా అశ్రీపాలకై పరమాదే హిరణ్యశ్రీమాన్యామనిష్ఠిత ఋష్యముఖాజ్ఞ అష్టదివ్యోపదశ్రీ రామాశివి పదమ భగీరథ గజాన్మేష దిలీపాది స్వాస మహానాదే పరమాదే కాంతనీయస్య సగల పురుగోత్సందూర నర హరిచంద్రాజ్ఞ సచ్చంద్రాల సేవతే అంగవంగకలిక కాశ్మీర కాంభోజ సౌరాష్ట్ర సుమీర మగధ మానవనేపాల కేరళ సూర పాంచాల ద్రవిడ కర్ణాటక మన్మాద పురేంద్రాది చాలా క్షేత్రవత్యాది అనేక దేశవాసురాలదే గంగా యమునా సరస్వతి కృష్ణవేణ్యాది పుణ్యాది పవిత్రతే పుణ్యాదేవ పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే మేధో దక్షిణ విభాగే శ్రీశైల శ్రీశాన్య కృష్ణ గోదావరియో మధ్యదేశే సకల విరోన్ముఖోద్భవ విశ్వ బ్రాహ్మణ సమేతో అస్మిన్నో కళ్యాణ మండపే పరబ్రహ్మణైత్యస్య శ్రీమద్ బ్రహ్మణః ప్రథమవాసరే ప్రథమపక్షే త్రయోదశిరాయాం ఏష నిశార్యాయాం ప్రథమ ప్రాణాయామకాలే మానే చంద్రకీరస పురాపురస్య కశ్యప దక్ష గర్గుర నవ బ్రహ్మకల్పాన మధ్యే కశ్యప బ్రహ్మకల్పే స్వయంభువ స్వారోచిత తానస రైవత చాక్షుష వైవస్వత సూర్యాగ్ని రుద్ర దక్ష పురుష్య చతుర్దశ మన్వంతరాణం మధ్యే వైవస్వత మన్వంతరే మధ్య పూర్వ వరాహ నారసింహ వామన శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్క్యావతార మధ్యే బుద్ధావతారే ఇదానీం అష్టాదశ మహాయుగే సహస్రాన్విత సాక్షాత్ సప్తాక్షాంతే కృతయుగే యాతే షష్ఠ సహస్రాన్విత ద్వాదశ లక్షాంతే త్రేతాయుగే యాతే చతుషష్ఠ సహస్ర
बुद्धसहस्राब्दे कलियुगे प्रथमपादे प्रभवादस्य संवत्सराणां मध्ये श्री गोविंदनाम संवत्सरे उत्तरायण पुण्यकाले माघमासे बहुलपक्षे त्रयोदशीतिथ्यां बुधवासरयुक्तायां श्रवण नक्षत्र वृषभ लग्ने शुभयोगे शुभकरणे एवं विशेष विष्टायां अस्मिन् वंशजातस्य विश्वब्राह्मण सदलो आश्रम वंशजातस्य मम अनुजपुवडि मम जन्म प्रवृत्ति एतत्तु क्षण पर्यन्तो मध्ये वर्तमानकाले संभावितानां पापानां त्वक्कु चक्षु स्तोत्र जिह्वा आग्राणां ज्ञानेन्द्रियाणां वाक्कु पाणि वायु पाद उपस्थान कर्मेन्द्रियाणां एतेषां मम सकल पाप निवृत्ति द्वारा त्रयमंडल सूर्यमंडल तो चला सालोद अष्टाक्षर स्वरूपे त्रिलिंग अग्नि स्वमंत्रांत आतो योम वाजपेय शतकृत पुण्यबलानां सत्यतो दश महेश मत्वंसाన నమస్కారం చేసుకోండి మత్వంసాన శాశ్వత మనోబ్రహ్మలోకమై బ్రహ్మలోక వస్త్రబ్రహ్మలోక శిల్ప బ్రహ్మలోక విశ్వజ్ఞ బ్రహ్మలోక త్రిలింగ అగ్ని స్వమంత్రాంత ఆతో योम వాజపేయ శతकृत పుణ్యబలానాं సత్యతో సకల లోక కళ్యాణంలో సకల లోక రక్షణంలో శ్రీ మహావిష్ణు స్వరూపస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర జగద్గురు స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ గోవిందమాంబ శ్రీమన్ మహా అష్టలక్ష్మి స్వరూపిణి శ్రీ గోవిందమాంబలు స్థితి మనస స్తోత్రిగానేన సహేజ్ఞోదక కన్యాదానమహంక కరిష్యే. అలా కన్యాదానం చేయబడుతుంది. మరి కన్యావరణలో స్వామివారి అమ్మవారి యొక్క ప్రవరలు తెలుసుకోవలసినటువంటి అవసరము. ఈ కళ్యాణంలో స్వామివారి అమ్మవారి ప్రవర చెప్పడం కూడా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని పంచాశతకోటి యోజన భూమండల పర్యంత సానక సనాతనాది మధ్య విసద్యుక్తార శతబ్రహ్మర్షిగోత్రేభ్యో విశ్వబ్రాహ్మణేభ్యో శుభం భవతు. మా వాళ్ళకి చాలా మంది గోత్రాలు కూడా తప్పు చెప్తూ ఉంటారు. మరి గోత్రాలు తప్పు చెప్పినప్పుడు ప్రబలాలు తెలుస్తాయి. ప్రబలాలు చెప్పాలి తెలుసండి, అంత ఆటంగా చెప్పాలి. ఇప్పుడు నా ప్రవణం చెప్పారు అనుకోండి, నాకు రోజు అలవాటు కాబట్టి నేను చెప్పేస్తానండి. మన మాట్లాడాల్సి అంటే తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మన గ్రూప్లో వాట్సాప్ ఉన్నాయి కాబట్టి మీ ఇంటి పేరు మీ గోత్రం కానీ మీరు వాట్సాప్ చేసి మా ప్రవణ మాకు తెలుసుకోవాలని ఉన్నాయంటే మీకు మీ గోత్రం యొక్క ప్రవణ నేను పంపించగలను. ఎందుకంటే ఇప్పుడు కూడా బండరాయిలో ఉండిపోకూడదు. ఆ బండరాయి ఒకనాటికైనా శిల్పం కావాలి, అది పూజలు అందుకోవాలి. సమయం అంటే ఈరోజు శుభంతో 11:36 నేను మొత్తం చెప్పాను కానీ అబ్దుల్ లంక మొత్తం సమయం ఉంది. ఎలా ఉంటుంది అంటే ఒక 2 బండరాలు ఉన్నాయి. అది బండరాలు. ఆ బండరాలు ఉంటే ఒక మహానుభావుడైన శిల్పి దేవాలయ పుణ్యక్షేత్ర నిర్మాణం చేసుకుంటూ అలా వచ్చాడు ఆయన. వచ్చేటప్పుడు ఆ 2 బండరాలని చూసి ఈ 2 బండరాలు మంచి దేవతామూర్తులు అవుతాయి, ఇందులో ఒక దాన్ని దేవతామూర్తులు చేయొచ్చు అని అనుకున్నాడట. ఈ బండరాయిని అడిగాడట, ఏమిసిదా నేను శిల్పం చేయనా బండరాయిలా ఉంటావా అని. ఆ పక్క బండరాయిని అడిగిందట, నువ్వు శిల్పం అవుతావా అని. ఆ శిల్పులు చల్లబాద శుద్ధి సేనంతో కుట్టుబడి చంపుతాడైనా ఆ దెబ్బలు ఎవరు కాస్తారు, నాకు దూపు లేదు, శిల్పంగా కావాలనుకుంటే నువ్వు మాట్లాడతావు. కాసిన దెబ్బలు ఒకసారి కాస్తాం, తర్వాత జీవితం మొత్తం మీద కాయలు సంపన్నుడు అని రెండోసారి అనుకోని ఆ శిల్పకళ అయ్యా మహానుభావ ఆ దేవతామూర్తి రూపమేదో నన్నే చెప్పు అని అన్నారు. సరే అని ఏదైతే అంగీకారం తెలిపిందో దాన్ని చక్కనైనటువంటి ఒక దేవతామూర్తిని తయారు చేశారు. ఎవరా దేవమూర్తి? ఆదిగరాజు తయారు చేశారు. అక్కడ ఆయన విగ్రహాన్ని ఎక్కేసి ఆయన మాట ఆయన వెళ్ళిపోయాడు. గ్రామస్తులందరూ చూశారు, అయ్యో ఇక్కడ దేవుడు వేశారు గ్రామస్తులు గారు, ఆయన ఎట్లోనే నేను వదిలేస్తారు అవుతుంది, ఏదో ఒక ఆలయం కట్టాలని అనుకొని ఒక చక్కనైన ఆలయాన్ని నిర్మాణం చేశారు.
తర్వాత మీరు తెచ్చారు కదా కొబ్బరికాయలు, మరి ఆ వచ్చిన భక్తులందరూ కూడా మామిడికాయ స్వామి దండం పెట్టుకున్నారు. అయ్యా ఓంకార్ గారు కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలంటే బయట బండి మరి వచ్చిన వాళ్ళందరూ ఆ శిల ఒక్కసారి మాత్రమే శిల్పి చేతిలో దెబ్బలు తిని దేవుడయ్యి పూజనీయంగా పరమ పవిత్రమైన ఒక దేవాలయంలో దేవతా స్థానం అధిష్టానంగా కూర్చుంది. అంటే మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, వచ్చితే అందరి ఫలితం ఉంటుంది. ఆ దెబ్బలకు భయపడి నా బుద్ధ అన్న దిగులే ఎవరు ఈ బాధ బయట ఉంది కదా. మరి నేనేం చెప్పాను, ఎక్కడ వస్తున్నా బుద్ధ కొట్టిగా చెప్తారా, ఆ బయట వాళ్ళ కొట్టాడని చెప్పారు. ఈ శిల్పం కొన్నాళ్ళు మాత్రం ఆ శిల కొద్ది రోజులు మాత్రం దెబ్బతిని దేవుడు అయ్యింది. ఆ దెబ్బలకు ఓర్చుకోలేక బయట ఉన్న బండ రోజు దెబ్బలు తిరుగుతుంది కాబట్టి చూసారు. అనగా దేనికైనా సార్థకత్వం కావాలి, కృషితో నాసి దుర్భేషం. మా గురువు గారు చెప్పిన సిద్ధాంతంలో నేను ఇదే అనుకున్నాను. జపతో నాసి బాధకం, చెప్తే మంచిగా చెప్పాలి, చేస్తే మంచిగా చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కృషితో నాసి దుర్భేషం, కష్టమే మా పాలక లక్ష్యం. ఆ కష్టం మన ఎంత స్థాయిగా తీసుకెళ్తుంది. ఈ రెండు మనం ఆచరిస్తే ఏ దోషాలు లేవు. మరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రవర యజుష్యాగాధ్యాయన ఉపసనాతన వామదేవ విశ్వదక్షు ప్రతిదక్ష సునందన పంచాశ్రయ ప్రమాణిత యజుష్యాగాయన మయసూత్ర. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏ బ్రహ్మవంశం చెందిన వారంటే మయ బ్రహ్మ వంశంలో చెందినటువంటి వారు. మయ బ్రహ్మగా శ్రీ మహావిష్ణుమూర్తి. మరి మయవంశ మయసూత్ర ఆంధ్రోతత్వ మయ బ్రహ్మణ ద్రవ్య గ్రీష్మ ఋతువు చతుష్కోణకుండ. మన యజ్ఞకుండాలు కూడా 5 బ్రహ్మలకు 5 వేరు వేరుగా ఉన్నాయి. త్రికోణము, చతురస్రము, వృత్తము, పంచకోణము, అష్టకోణం అని యజ్ఞకుండాలు ఉన్నాయి. మనం అందరికి వామనం ఏం చేస్తున్నాం, ఇరువేల పేరు చేస్తూ వామనం చేసేస్తాం. కానీ ఆ యొక్క బ్రహ్మ యొక్క సంతతి కుండా ప్రకారంగా చేస్తే ఆ యజ్ఞమైన హోమమైన వారికి పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. చతుస్వామస్య సనాతన బ్రహ్మ ఋషి. అలాగనే అశ్వస్థ దండ దారువృత్తి. దారువృత్తి అంటే ఏమిటండి, దీన్నే వర్తకము అంటారు. కలపతో శిల్పించేటువంటి వృత్తిని దారువృత్తి అంటారు. మరొక పదం దాన్ని వర్తకం అని అంటారు. దారువృత్తి విష్ణుమూర్తి పంచదశ స్తోమ సనాతన బ్రహ్మ ఋషి గోత్రోద్భవస్య. స్వామి వారి తాతగారి పేరు ఉత్తాతగారు విశ్వబ్రహ్మణాచార్యో. ఈయన ఉత్తాతగారి పేరు విశ్వబ్రహ్మణాచార్యులత్రి. ఈయన తండ్రి గారి పేరు మయ బ్రహ్మణాచార్య పుత్రాయ వీరబోధి ఆచార్య దత్తపుత్రాయ చతుర్దశ గుణాధీశ్వరాయ. అంటే 14 లోకాలకు అధిపతి. అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకస్య తత్వాతీతాయ సురాసుర నమస్కృత అఖిల లోకైక నాయకస్య భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన విదితాయ మహారాజయోగినే నిరతాయ భస్మ త్రిపుత్రకరాయణి రుద్రాక్ష కమండల యోగగంధరాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని వరాయ. వరుడెవరు? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వీరి యొక్క తాతగారు విశ్వబ్రహ్మణాచార్య, ఈయన తండ్రి గారు మయ బ్రహ్మణాచార్య పుత్రుడు, వీరబోధి ఆచార్యాయ దత్తపుత్రుడు, చతుర్దశ గుణాలకి అధిపతి, అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడు, తత్వాతీతుడు, సురాసురుల చేత నమస్కృతుడు, అఖిల లోకైక నాయకుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని రచించినటువంటి మహనీయుడు, మహారాజయోగి, నిరంతరం కూడా భస్మ త్రిపుత్రకదానకాయ కమండలధరాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని వరాయ. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి, జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. మరి స్వామి వారి గురించి ఎంత విశేషం తెలుసుకున్నాం కదా. మరి అమ్మవారి గురించి తెలుసుకుందామా, కార్యక్రమంగా ఇచ్చేద్దాం. అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారి ఒకసారి చేద్దాం. ఎంత తక్కువది లక్ష్మీదేవి కటాక్షం నాకు అక్కర్లేదు అనుకునే వారు చేద్దాం. లక్ష్మీ
ఆ లక్ష్మీదేవి గోవిందమాంబ శ్రద్ధగా ఆలకించండి. యదుశాఖాధ్యాయిని ఉపసనాతన బ్రహ్మర్షి ఉపసాగర విభ్రాజక శివ మను విశ్వకర్మ విశ్వాత్మక మనుసూత్ర. అమ్మవారు ఉపసాగర విభ్రాజక కశ్యప మను విశ్వకర్మ వంశంలో జన్మించారు. మరి మను విశ్వకర్మ విశ్వాత్మక మనుసూత్ర. మరి ఇప్పుడు మన విశ్వబ్రాహ్మణులు చేసేటువంటి వివాహాది వైదిక క్రతువులు షోడశ కర్మలన్నిటిలో దేవత విగ్రహ ప్రతిష్ట యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ మనుసూత్ర ప్రకారంగా ఉంటాయి. మన మంత్రం వాటి మన విధంగా మనుసూత్ర పృథ్వీ తత్వ బ్రహ్మ ద్రవ్య అయోవృత్తి. అయోవృత్తి అంటే ఏమిటండి? అయోవృత్తి అంటే ఏమిటి? అయ్యో భగవంతుడా, మా వాళ్ళు ఎంతమంది విషయంలో ఎంత వీక్ గా ఉన్నారు. ఆయువృద్ధి ప్రతి ఆదివారం అమావాస్య క్లాస్ ఉంటేమో యూట్యూబ్ లోనో లేకపోతే మన గ్రూపులోనే క్లాస్ తీసుకోవాలనుకుంటాను ఇవాళ. కాబట్టి అయోవృత్తి అంటే ఇనుముతో శిల్పించబడినటువంటి ప్రతి శిల్పం కూడా అయోవృత్తి అంటే ఇనుముతో చేసేటువంటిది. ఇనుముతో చేసేవి ఉన్నాయండి. మీరు నిరంతరం కోస్తూ ఉండాలి కట్టిపేట, అది అయో శిల్పమే. చాకులో కట్ చేస్తుంటారు కదా, అది అయో శిల్పమే. ప్రతి యంత్రము కూడా అయో శిల్పమే. అయో శిల్పం లేనటువంటిది ఇంకా ఈజీగా చెప్పండి. మీరు బట్టలు కుట్టుకునే సూది కూడా అయో శిల్పమే. అది ఇరువుతో నిర్మాణం చేయబడిన ప్రతి వస్తువు కూడా అయో శిల్పము అని అంటారు. మనటువంటి అయో శిల్పి అయోవృత్తి. మన వీరు మూలపురుషుడు శివమూర్తి సాక్షాత్తు పరమశివుడు. త్రివస్వామస్య సాగ బ్రహ్మర్ష గోత్రోద్భవస్య యజ్ఞేశ్వరాచార్య నత్రే. గోవిందమాంబ తాతగారు ముత్తాతగారు ఎవరండి చెప్పాను? యజ్ఞేశ్వర శర్మణాచార్య నత్రే. యజ్ఞేశ్వర శర్మ గారు అమ్మవారికి ముత్తాతగారు. మను బ్రహ్మాచార్య పౌత్రి. మను బ్రహ్మాచార్య మనవరాలు. అలాగే శివకోలయాచార్య పుత్రి. శివకోలయాచార్య స్వామి వారికి కుమార్తె. చతుర్దశ పురాణీశ్వరి. అంతరాంగ కోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి సురాసురనాసుకైక జనని అఖిల లోకైక జనని. ఈ సమస్త లోకాలు కూడా ఎన్నో యుగాలు గడిచిపోయినాయో అన్ని యుగాల్లో కూడా జనని అంటే జన్మనిచ్చినటువంటి మాతృస్వరూపంగా మాతగా పూజింపబడేటువంటి అధ్యయనం ఏమంటాము? పార్వతీ మాత, లక్ష్మీ మాత, సరస్వతి మాత అంటావా? మాత అంటే ఏమిటండి? అమ్మా కదా. మన అటువంటి సకల లోకైక మాత, సురాసుర నమస్కృత, సకల లోకైక జనని, సర్వాభరణ భూషిత, సర్వాభరణ భూషిత శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ గోవిందమాంబ మహాదేవి నామ్నే కన్యాయ. ఇక్కడ ఎవరంటే కన్యాదానం చేస్తున్నప్పుడు కన్య ఎవరంటే మహాలక్ష్మీదేవి, వారు ఎవరంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. మరి ఇవి స్వామి వారి యొక్క అమ్మవారి ప్రవర వారి
సాయంత్రం ఖచ్చితంగా నేను అమ్మవారు 5
వచ్చేసి